తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్స్ ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్స్ ను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ నెల 29 వరకు నామినేషన్స్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇవాళ ఆఖరి రోజు ఆర్ఓ ఆఫీసుల వద్ద సందడి నెలకొంది. తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్స్ సమర్పించారు అభ్యర్థులు. కళాకారుల ఆటపాటలు, కార్యకర్తల నృత్యాలు, బాణసంచా సంబరాలతో నామినేషన్ కార్యక్రమాలు హోరెత్తాయి. ఇవాళ చివరి రోజు నామినేషన్స్ కి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి రోజు కావడంతో ఆయా జిల్లాల్లో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి, అలాగే నాయుడు విశాఖ నుంచి మనకు అందిస్తారు. ముందుగా సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ఆఖరి రోజు నామినేషన్స్ కి సంబంధించి జిల్లాలో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? అనుశ్రీ, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అత్యంత కీలకమైనటువంటి తొలి ఘట్టం ఈ రోజుతో ముగిసిందని చెప్పొచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో, అంటే దాదాపు గంట కిందట నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఈ నెల 18వ తేదీన విడుదలైనటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఆ రోజు నుండి నామినేషన్లు స్వీకరించారు అభ్యర్థుల దగ్గర నుండి. ప్రతిరోజు ఆ 18వ తేదీ నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరించారు. ఇందులో ఈ రోజుతో నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 731 నామినేషన్లు దాఖలయ్యాయి. చిట్ట చివరి రోజు ఈ రోజు, నిన్న, అదేవిధంగా 22వ తేదీ, 19వ తేదీ ఈ 4 రోజుల్లోనే అత్యధికంగా భారీగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక్కరోజే అసెంబ్లీకి సంబంధించి సుమారు 1150 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా నిన్న 1344 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు రోజు 702 నామినేషన్లు దాఖలయ్యాయి. 4వ రోజు 610, 3వ రోజు 263 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. అదే లోక్సభ కూడా ఇదే విధంగా దాఖలయ్యాయి. సో ఈ దాఖలైనటువంటి నామినేషన్లకు సంబంధించి రేపు అన్ని అటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లు కూడా రేపు స్క్రూటినీ నిర్వహించున్నారు. స్క్రూటినీ నిర్వహించిన తర్వాత మళ్ళీ 29వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. సో 29వ తేదీ వరకు ఈ వేసినటువంటి నామినేషన్లు ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 29వ తేదీ వరకు కూడా నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంది. సో మొత్తంగా రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరిగింది చెప్పొచ్చు. ఈరోజు చిట్ట చివరి రోజున ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అసెంబ్లీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ ర్యాలీలతో, అనూహ్యమైనటువంటి ప్రజా ర్యాలీలతో వెళ్ళి నామినేషన్లు వేసి దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్ల గడువు కూడా పూర్తిగా ముగిసిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు రేపు స్క్రూటినీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. రేపు అభ్యర్థుల దగ్గర పెట్టి వాటిని స్క్రూటినీ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక మా కరెస్పాండెంట్ నాయుడు దగ్గరికి వెళ్దాం. విశాఖ నుంచి లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సాగినటువంటి నామినేషన్స్ పర్వం విశాఖలో ఎట్లా కనిపించింది? ఎంతమంది వరకు ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేశారంటే ఏం చెప్తారు? అనుశ్రీ, వచ్చే నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో సమయం ముగిసింది. పెద్ద సంఖ్యలో అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేశారు. 18వ తేదీన ప్రారంభమైన ఈ నామినేషన్ల పర్వం ఈ రోజుతో ముగిసింది. రేపటి నుండి స్క్రూటినీలు ప్రారంభమవుతాయి. ఈ నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి 29వ తేదీ వరకు సమయం ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా విశాఖ
విశాఖపట్నం ఎంపీ బరిలో 55 మంది అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్యేగా 127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 59 మంది ఎంపీ అభ్యర్థులుగా పోటీలోకి దిగుతున్నారు. మరొక 65 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అరకు ఎంపీ బరిలో 34 మంది, అలాగే 76 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఈ సంఖ్య అంతా నిన్న సాయంత్రం వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెప్పబడుతుంది. మరి కాసేపట్లో ఈరోజు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు అనే దాని మీద ఎన్నికల అధికారులు మరి కాసేపట్లో వివరాలను మీడియాకు వివరించనున్నారు. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నాయకులు వారి అభిమానులతోనూ వారి కుటుంబ సభ్యులతో కలిపి ఒక పండగ వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా పోటీకి సంబంధించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే కూటమి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మాత్రము ప్రజలు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీలతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఏకపక్షమేనని చెప్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలతోనే తమకు విజయం లభిస్తుందని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీకి విపరీతమైన ప్రజాభిమానం అలాగే ప్రజల తాలూకా మద్దతు కూడా లభిస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం ఏకపక్షంగానే ఉంటుందని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అయితే చెప్పడం జరుగుతుందని శ్రీ